దుర్గా పూజకు సిద్ధమవుతున్న కోల్కతా నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా పశ్చిమ బెంగాల్లో కుండపోత వానలు పడగా కోల్కతా అతలాకుతలమైంది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వర్షం కురవగా ఉదయాన్నే నగరం జలదిగ్బంధమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు మోకాళ్లలోతు నీటిలో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులకు ప్రయాణం చాలా కష్టంగా మారిపోయింది. పలు చోట్ల ఇళ్లు, దుకాణాల్లోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. భారీ వర్షాలకు ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా సంభవించింది. బెనియాపూర్, కాలికాపూర్, నేతాజీ నగర్, గరియాహత్, ఎక్బాల్పూర్లలో ఈ మరణాలు సంభవించాయి. ప్రస్తుతం పరిస్థితులు అక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. రైల్వే వ్యవస్థ మీద కూడా తీవ్రంగా ప్రభావం పడింది. హౌరా, సీల్దా స్టేషన్ యార్డులు నీట మునగడంతో పలు సబర్బన్ రైళ్ల సేవలను పాక్షికంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. హౌరా డివిజన్లో ట్రాక్లపై నీరు నిలిచిపోవడంతో హౌరా న్యూ జల్పైగురి, హౌరా గయా, హౌరా జమల్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాలను మార్చాల్సి వచ్చింది. కోల్కతా మెట్రో సేవలను కూడా అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో మాత్రం సర్వీసులు సాధారణంగానే కొనసాగాయి. అనేక పాఠశాలలు వర్షపు సెలవు ప్రకటించినటువంటి పరిస్థితుంది. భారత వాతావరణ శాఖ డీటెయిల్స్ ప్రకారం ఈ ఉదయం 6:30 గంటల సమయానికి గత 24 గంటల్లో అలీపూర్లో 247.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం నగరంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. గరియా కందహరిలో కేవలం కొన్ని గంటల్లోనే ఏకంగా 332 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జోధ్పూర్ పార్కులో 285 మిల్లీమీటర్లు, కాళీఘాట్లో 280.2 మిల్లీమీటర్ల చొప్పున రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఇక కోల్కతాలో అక్టోబర్లో దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటాయి. శరన్నవరాత్రుల వేడుకలు దేశంలోనే కోల్కతా ప్రత్యేక పేరు సంపాదించింది. ముఖ్యంగా కోల్కతాలో వేడుకలు వర్ణించేందుకు మాటలు చాలు. కన్నుల పండుగగా తీర్చిదిద్దే పండుళ్ళు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే ప్రత్యేక పూజలతో కోల్కతా నగరం మారుమోగిపోతుంది. ముఖ్యంగా చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహానవమి, దశమి రోజు నగరం మొత్తం కూడా భక్తులతో కళకళలాడుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్కడ ఏర్పాట్లు ఎంత కీలక దశలో. ఇలాంటి సమయంలో భారీ వర్షంతో దుర్గా పూజ సన్నాహాలకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో మీరు చూడొచ్చు. గత 24 గంటల్లో కురిసినటువంటి కుంభవృష్టి వర్షానికి నగరం మొత్తం కూడా ఏ విధంగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయినాయి. అక్కడ ఇంటి దగ్గర పార్క్ చేసినటువంటి వెహికల్స్ కూడా మునిగిపోయినాయి. కాలనీలు చాలా వరకు నీట మునిగిన పరిస్థితుంది. ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి. దుర్గామాత మండపాల దగ్గర కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ కోల్కతాలో అసలు పండగ శోభ అనేది లేకుండా పోయింది. ఈ వర్షాలకి నగరం మొత్తం కూడా వాటర్లో నిలిచిపోయిన పరిస్థితి. కోల్కతాలో చాలా ప్రాంతాలు, చాలా చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉండటం వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు పండగ మొత్తం కూడా లేకుండా పోయిందని చెప్పి చాలామంది ఆవేదనతో మాట్లాడుతున్న పరిస్థితి. చాలా వరకు రైళ్ల ట్రాకుల మీద కూడా వర్షపు నీరు నిలిచి ఉండటంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. కొన్ని రైళ్లను ఆపేసినట్టుగా తెలుస్తుంది. వాహనదారులు ఎలా ఇబ్బంది పడుతున్నారో చూడండి. ఒక్కసారి విజువల్ చూస్తే అర్థమవుతుంది. ఏ కూడలి చూసినా, ఏ రోడ్డు చూసినా, ఏ సెంటర్ చూసినా, ఎక్కడ ఏ కాలనీ చూసినా, ఇక్కడ అపార్ట్మెంట్ల దగ్గర కావచ్చు, ఇళ్ల దగ్గర కావచ్చు, పూర్తిగా వాటర్లో మునిగిపోయినటువంటి పరిస్థితి. అక్కడ తోపుడు బండ్ల మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా చాలా అంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం చెరువులను తలపించే విధంగా రోడ్లు తయారైనటువంటి పరిస్థితి ఉంది. ఇటు వాహనాలు పోలేవు, కార్లు పోలేక ఇంటి దగ్గర పార్క్ చేసిన వెహికల్స్ అన్ని మునిగిపోయి ఇంట్లోకి వాటర్ వచ్చేసి నరకం చూస్తున్న పరిస్థితి. ఈ 9 రోజుల పాటు 10 రోజులు ఈ దుర్గా పూజలు జరుగుతున్నటువంటి ఈ సమయంలో ఈ విధంగా కుంభవృష్టి వర్షాలు పడటం అనేది కోల్కతాకి ఒక పెద్ద దెబ్బగా చెప్తా ఉన్నారు. అన్ని బిజినెస్లు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా పండగ జరుపుకునే పరిస్థితి లేదు. దుర్గామాత మండపాలు కూడా మునిగిపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అక్కడ అధికార యంత్రాంగం హుటాహుటిన అక్కడ చర్యలు తీసుకుంటున్నప్పుడు కూడా ఇంకా గత రాత్రి ఎంత దారుణంగా వర్షాలు కురిసి పూర్తిగా నీట మునిగిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఒక్కసారి చూడండి. ఫ్లైఓవర్ల కింద ఏ స్థాయిలో వాటర్ నిలిచిపోయిందో చూడండి. ఇక్కడ పైన అక్కడ వెహికల్స్ మొత్తం కూడా పూర్తిగా ప్రధాన రోడ్లు, కూడళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి. ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయిన పరిస్థితి. ఎందుకంటే వాహనాలు ముందు కదలేని సిచ్యువేషన్. ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ ఇది ఉందో తెలియదు, ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు. సో డెఫినెట్గా ఇబ్బందికర పరిస్థితులు కోల్కతాలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.